హలో గైస్, వెల్కమ్ టు సినీ సిగార్స్. త్రిష లేదా నయనతార, మార్క్ ఆంథోనీ సినిమాల డైరెక్టర్ ప్లస్ అజిత్ కాంబోలో వచ్చిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మరి ఈ సినిమా గుడ్డా బ్యాడ్డా అగ్లీయా రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సో ఇక కథ విషయానికి వస్తే, ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్. కానీ ఇతను తన భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని వదిలేసి పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళ్తాడు. అలా 17 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన ఏకే తన కొడుకుని చూడటానికి స్పెయిన్ లో ఉంటున్న తన కొడుకు దగ్గరికి వెళ్లాలనుకుంటాడు. ఇంతలో తన కొడుకుని స్పెయిన్ లో డ్రగ్స్ కేసులో ఇరికిస్తారు. తన కొడుకుని డ్రగ్స్ కేసులో ఇరికించింది ఎవరు? ఏకేకి వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? తన కొడుకుని కాపాడుకోవడానికి ఏకే మళ్ళీ గ్యాంగ్స్టర్ గా మారాడా, లేదా తన భార్యకి ఇచ్చిన మాట మీదే కట్టుబడి ఉన్నాడా అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఇక సినిమా ఎలా ఉందంటే, ఇది కేవలం అజిత్ అభిమానుల కోసం తీసిన సినిమా. స్టోరీ, కాన్ఫ్లిక్ట్స్, లాజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అజిత్ స్టార్డమ్ని, ఇమేజ్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. ఫస్ట్ హాఫ్ లో టైటిల్ కార్డ్స్ లోనే మనకి బ్రీఫ్ గా ఏకే ఫ్లాష్ బ్యాక్ ని, తను జైలుకు వెళ్ళడానికి వెనక ఉన్న రీజన్ ని ఇంట్రడ్యూస్ చేసి డైరెక్ట్ గా స్టోరీలోకి తీసుకెళ్లిపోతారు. అక్కడ జైలు నుంచి పారిపోవడానికి ఒక రౌడీ ముఠా ప్రయత్నించడం, వాళ్ళని అజిత్ పట్టుకుని తనదైన శైలిలో ఫైట్ చేయడం, ఈ ఇంట్రో ఫైట్ అంతా కూడా తన అభిమానులకి ఫిస్ట్ లా అనిపిస్తుంది. ఇక అక్కడ నుంచి ఎండ్ వరకు ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక చేజింగ్ ఎపిసోడో లేదంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరపై వచ్చి పడుతూ ఉంటుంది. అలాగా ఈ మధ్యలో అక్కడక్కడ హీరో హీరోయిన్స్ మధ్య ఫ్యామిలీ డ్రామా సీన్స్ వస్తూ ఉంటాయి. అవి అంత న్యాచురల్ గా ఉండవు అనుకోండి, అది వేరే విషయం. ఇక మెయిన్ విలన్ కి హీరో ఫ్యామిలీకి మధ్య ఉన్న ఆ రివెంజ్ లో కూడా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. మనకి ఇంటర్వెల్ టైం కి విలన్ క్యారెక్టర్ లోనే ట్విస్ట్ రివీల్ అయిపోవడంతో మనకి ఇక సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. కానీ సెకండ్ హాఫ్ ని కేజీఎఫ్ స్టైల్లో గ్రాండ్ గా రెడ్ డ్రాగన్ ని ఫ్లాష్ బ్యాక్ లో పరిచయం చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కొరియన్ స్టార్ డాన్ లీ, మనీ హైస్ట్ ప్రొఫెసర్ల లైఫ్ స్టైల్స్ తో లింక్ చేసిన విధానం బాగుంది. అలాగే తన శత్రువుల్ని ఫోటోషూట్ పేరుతో ఒక డిఫరెంట్ సిగ్నేచర్ స్టైల్ తో ఫైట్ చేసే విధానం కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో మెయిన్ అజిత్ వింటేజ్ లుక్ లో డిఫరెంట్ గెటప్స్ లో తెరపై చూపిస్తారు. ఆ సీన్స్ అన్ని కూడా విజిల్ వర్తి మూమెంట్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా. ఇక ప్రీ క్లైమాక్స్ మనకి రొటీన్ యాక్షన్ డ్రామా లాగే మనకి అర్థమవుతా ఉంటుంది, మనం ప్రిడిక్ట్ చేస్తాం కూడా. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, అజిత్ ఏకేగా రెడ్ డ్రాగన్ గా 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ తో స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో అదరగొడతారు. సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ లాగా తన భుజాల పైన, తన షోల్డర్స్ పైన నడిపించి ప్రయత్నం చేశారు. ప్రతి షాట్ లో కూడా తన స్వాగ్ ని, హీరోయిజం ని ప్రేక్షకులు మెచ్చేలా చూపించగలిగారు దర్శకుడు అదితి రవిచంద్రన్. ఇక త్రిష అక్కడక్కడ గెస్ట్ రోల్ లాగా 1-2 సీన్స్ లో మెరిసి మాయమైపోతా ఉంటుంది. ఇక అర్జున్ దాస్ మెయిన్ విలన్ గా డ్యూయల్ క్యారెక్టర్ చేశాడు. తన పాత్ర ఒకసారి సీరియస్ గా, మరొకసారి కామెడీగా ఇలా చిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రభు, ప్రసన్న, టిను ఆనంద్, జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.